దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడును క్రీస్తు యేసు పరిశుద్ధంలో మీ అందరికీ క్రిస్మస్ మాసము శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి 15వ తేదీ డిసెంబర్ మాసము దేవుడు నీకు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానము, అద్భుతమైన వాగ్దానము. నీలములతో నీ పునాదులు వేసెదను, నీలములతో నీ పునాదులు వేసెదను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము: ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుడుతో, నీలములతో నీ పునాదులను వేయుదును. 12 కూడా మనం చూస్తే, మాణిక్య మనులతో నీ కోటు కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఎంత మంచి వాగ్దానం కదా! అంటే పునాది నుంచి కడతానంటున్నాడు కదా దేవుడు. కానీ ఇక్కడ మనకి ఇవ్వబడిన క్లాజ్ ఏంటంటే తెలుసా? మరలా కట్టుదును, అంటే రీబిల్ట్. అంటే మనము ఇవ్వబడింది పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఏ సందర్భంలో ఎవరితో చెప్పుతున్నాడు అన్నది మనం ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూస్తే, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ ఏమన్నారంటే, ఓ అఫ్లిక్టెడ్ వన్, అంటే శ్రమనొందిన దానా, స్టార్మ్ టాస్డ్ అండ్ నాట్ కంఫర్టెడ్, అంటే పదే పదే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఆదరణ లేక అన్యాయం అయిపోయిన పట్టణమా, బిహోల్డ్ ఐ విల్ సెట్ యువర్ స్టోన్స్ ఇన్ యాంటినోమీ, అంటే ఇది యాంటిమోనీ అని కూడా అంటారు, ఆ విధముగా దాని పేరు. అండ్ లే యువర్ ఫౌండేషన్ విత్ సఫైర్స్, సఫైర్స్ అంటే ఆ నీలములు, ఆ భావం తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ 12 కూడా ఇంగ్లీష్లో చదివితే, ఐ విల్ మేక్ యువర్ పెనాకెల్స్ ఆఫ్ రూబీస్, రూబీస్ చూసారా? కాబట్టి యువర్ గేట్స్ ఆఫ్ స్పార్క్లింగ్ జ్యూయల్స్ అండ్ ఆల్ యువర్ వాల్స్ ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్. ఇవన్నీ ఒకసారి తెలుగులో మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము పరలోక పట్టణము గురించి 18వ వచనం చూస్తే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. దేవుడు నిన్నిలా కట్టాలని ఆశపడుతున్నాడు. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. చూసారు? ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో, ఇందాక జ్యువెల్స్ అన్నాం కదా, రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, ఇప్పుడు చదివాం కదా, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, మరి 12 ఈ విధముగా ఉన్నాయి కదా. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును, క్రిస్టల్స్ పోలి ఉన్నది. మరి ఇప్పుడు చూడండి, అంటే దేవుడు ఇంతగా నిన్ను అలంకరించాలి అని అలంకరించబడిన యెరూషలేము పట్టణమా, బెత్లెహేము గ్రామమా, యెరూషలేము పట్టణమా? బెత్లెహేము గ్రామములో యేసుప్రభువారు జన్మించారు. యెరూషలేము పట్టణపు గవిని బయట వెలుపల శ్రమనందు చనిపోయారు. ఈ రోజున మన జీవిత కాలము కొంతకాలమే, నిన్న నేర్చుకున్నాం. అందులో ఆపదలు, అందులో ఆనందాలు, అందులో ఎన్నెన్నో కదా. అంటే మన జీవితంలో ఈరోజు నీతో దేవుడు చెబుతున్నది నీ పునాదులు. అంటే మనం పునాదుల గురించి నేర్చుకునే ముందు ఈ యెషయా గ్రంథము 54వ అధ్యాయము
చాలా అద్భుతమైన వాక్యాలు ఉంటాయి కదా. ఏమంటాడు? గొడ్రాల అని మొదలు పెడుతున్నాడు. పిల్లలు కనని దాన జైగీతమిత్తుము. అంటే ప్రసవ వేదన పడని దాన జైకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారము. ఎన్నోసార్లు నేర్పించాను. ఈ యెషయా 54 ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ జియోన్ ఏ విధముగా చెప్పబడుతుంది అని అంటే, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. అక్కడ దేవుడు చెప్పుతున్నాడు, నీవు కుడివైపుకు. ఈరోజు వాక్యం వింటున్న ఎవరితోనో మాట్లాడుతున్నావు. నీవు వ్యాపిస్తావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నివాస స్థలముగా చేస్తాడు. నీవు భయపడనక్క. ఇవన్నీ వాగ్దానాలే. ఈ 31 రాత్రి ఇస్తాం కదా, ఇవన్నీ వాగ్దానాలే. మీరు క్రిస్మస్కి వచ్చి రాలేకపోతున్నారు కనుక క్రిస్మస్లోనే వాగ్దానాలు ఇవ్వాలని ఆశపడుతున్నారు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును, అంటే నీకు వేయబడిన పునాది దేవుడు. అందుకనే వన్ మస్ట్ బి బోర్న్ అగైన్. తిరిగి జన్మించితే తప్ప. నీకు సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను విమోచించాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు నిన్ను తిరిగి యెరూషలేమునకు, ఆ పాడైపోయిన పట్టణమునకు దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ చెప్తున్నాడు కదా. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో అక్కడ నోవాహు జలప్రళయము గురించి చెప్తూ, ఆ రోజున నేను పాడు చేసినట్లు నేను నిన్ను తిరిగి పాడు చేయను. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని జాలిపడతానని ఇప్పుడు ఈ మాటలు చెబుతూ మనకి తెలిసిన వాక్యమే. ఇక ముందు నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు. కనుక నీ నుండి దేవుడు భయమును తీసేస్తాడు. నీకు విరోధముగా గుంపు కూడిన వారిని తీసేస్తాడు. కనుక ఇక్కడ 16వ వచనం పదే మీకు నేర్పిస్తున్నాను. అంటే కుమ్మరి ఏ విధముగా పనిముట్టును, టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తాడో, ఆ యొక్క అంటే కుమ్మరి ఏమో కొండలు చేస్తాడు, కమ్మరి ఏమో టూల్స్ చేస్తాడు. ఐరన్ స్మిత్ పాటర్. కనుక పనికి వచ్చే పాత్రగా దేవుడు చేస్తాను అని ఇష్టపడుతూ, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక ఇప్పుడు ఈ వాక్యాలు మనము నేర్చుకుంటే ప్రభునందు ప్రియులరా, చాలా సార్లు మనము అనుకుంటూ ఉంటాం, పునాదులు పాడైపోయినాయి అని. కీర్తన 11:3 పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయుదురు. అంటే మన యొక్క ఆ మూలము పాడైపోయినప్పుడు, ఉదాహరణకి పునాది బలహీనమైపోయింది అనుకోండి. మన హైదరాబాద్ లో పక్కన అపార్ట్మెంట్ కట్టడానికి తవ్వారు. ఈలోపు ఈ పక్కన 5 అంతస్తుల ఈ ఎలాగ కట్టబడిన ఆ మేడ ఒరిగిపోయింది. కారణం ఏంటి? వాళ్ళు చాలా గ్యాప్ తీసుకుని ఈ అపార్ట్మెంట్స్ కట్టాలి. ఎప్పుడైతే పునాది తవ్వారో ఆ బిల్డింగ్ కొత్తగా కట్టబడిన బిల్డింగ్ కూలిపోయింది. కారణం ఏంటంటే పునాది వేయబడింది. ప్రభువునందు ప్రియులారా, పునాదిలో బహుశా అది బయటికి కనబడకపోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ కనబడకపోవచ్చు. ఒకానొకప్పుడు కాకినాడలో ఆ యొక్క ఆ పాత ఏదో చెరువు ఉంటే వాళ్ళు ఆ పూర్తి చేసి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కడితే మొదటి అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసింది. అంటే పునాది ఆ లోపలికి దిగిపోయింది ఇల్లు. అంటే మన జీవితంలో ఇటువంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నప్పుడు ఈ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేదురు. ఇక్కడ కీర్తన 118:22 మనం చూసినప్పుడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని. చాలా సార్లు నిషేధిస్తారు కదా. నిజంగా పునాదిలో కొంతమందిని పెడతారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెబుతుంది, నరపుత్రుడా, ఇది నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచించుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి అని చెబుతూ, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొంచున్నారు. అంటే అవి పోగొట్టుకున్నారు. అయితే
ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు నీతోటి నాతోటి ఈరోజు, ఇశ్రాయేలు పర్వతములారా ఏమని చెప్తున్నాడు? అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ. ఎన్ని మాటలు చూడండి. నెంబర్ 1, అన్యజనులకు అపహాస్యాస్పదమై. 2, దోపుడు సొమ్ముగా విడవబడి. 3, పర్వతములు కొండలు వాగులు లోయలు పాడైన స్థలములలో నిర్జనమైన పట్టణములతోనూ. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై ఏర్పరచుకున్న వారలారా అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడు? ప్రవచనములతోనూ, అంటే ప్రవచనం అయితే ఏమని చెప్తున్నాడు? పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ. అన్యజనుల వలన మీరు అవమానము నొందినారు కనుక రోషముతో కోపముతో నేను మాట ఇచ్చి ఉన్నాను. అయితే ఇప్పుడు వారిని అవమానపరుచునట్లు మీరు చిగురు పెట్టి మరి ఒకసారి నేను మిమ్మల్ని కడతాను. నేను మీ పక్షముగా ఉన్నాను కనుక మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులనందరినీ విస్తరింపచేసెదను. నా పట్టణమునకు నివాసులు వచ్చెదరు. పాడైన పోయిన పట్టణములు మరల కట్టబడును అని చెబుతూ మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేయుదును. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను దేవుడనని మీరు తెలుసు. మరి ఈరోజు నీ మీద ఎవరు కట్టబడుతున్నారు? నీవు దేన్ని కడుతున్నావు నీ జీవితంలో? అంటే నిందలు అవమానాలు అంటున్నావు, కానీ నీ ఇష్టాలే కట్టుకుంటున్న నీవు, నీ కష్టాలనే చూస్తున్న నీవు అనే పదే పదే నేను చెప్తున్నాను. హార్డ్ టైమ్స్ కొంతకాలమే, హార్డ్ వర్క్ కొంతకాలమే. లైఫ్ ఈజ్ నాట్ హార్డ్, బట్ when you do all these things, when you pass through all these things, కష్టపడి నువ్వు పని నేర్చుకున్నావు అనుకోండి, ఉద్యోగం సులభం. కష్టపడి చదివావు అనుకోండి, పరీక్ష సులభము. అంటే నువ్వు కష్టము చేసి పిడికిలు బిగించావు అనుకోండి, నీ చెయ్యే ఒక ఆయుధం. చెమట కాచావు అనుకోండి, ఒకడు పెట్టే కూడికి నువ్వు ఆశపడిన అవసరం లేదు. అంటే నువ్వు ఏ విధముగా నీ జీవితాన్ని దేని మీద కడుతున్నావు? ఈ నా మాటలు విని నా మాటల మీద జీవితాన్ని కట్టుకుంటున్నావా? అంటే ఇప్పుడు కీర్తనలు మనము చూసాం కదా, 118. అంటే తృణీకరించబడిన రాయి. ఇవి ఎవరు అని చెబితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనము చూసినప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అంటే దేవుడు కొంతకాలం మట్టుకు నిన్ను చీకటిలో వదిలేస్తాడు. నన్ను వదిలేశాడు, కానీ దేనికి? సిద్ధపరచడానికి. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది అని చెప్పుతూ, కానీ యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అని చెప్పుతూ వీళ్ళందరూ వస్తారు. కానీ కారణం ఏంటి? 7వ వచనము ఏమంటున్నాడు ఇక్కడ? నేను నిన్ను శృంగారించినందున. ఎందుకు శృంగారిస్తారు? ఎందుకు నీ కొరకు ఇవన్నీ కనబడుతున్నాయి? 10వ వచనంలో యెషయా గ్రంథము 60:10. ఇక్కడ అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేదురు. నేను కోపపడి నిన్ను కొట్టి తిని, కానీ కటాక్షించి నీ మీద జాలిపరచు. ఇప్పుడు చెప్తున్నాడు, నీ యొద్దకు జనుల భాగ్యము తేబడినట్లు అని చెప్పుతూ ఎంతగా దీవిస్తున్నాడు, ఎంతగా దీవిస్తున్నాడు, ఎంతగా దీవిస్తున్నాడు అంటే, నెంబర్ 1, ప్రయాసపడ్డావన్నావు కదా, నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి. కానీ ఇప్పుడు అనేక తరములకు శాశ్వత శోభాతిశయమానముగా, బహుతరములకు సంతోష కారణముగా నేను నిన్ను చేస్తాను. కనుక ఇత్తడికి ప్రతిగా బంగారము తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని
కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును, సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగా నియమిస్తాను. ఇన్ని గొప్ప వాగ్దానాలు మనము చూసినప్పుడు మరి ఎవరు ఈ తృణీకరించబడిన రాయి, ఎవరు ఈ విసర్జించబడిన రాయి? యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు. అంటే ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద నమ్ముతావో, నీ చుట్టూ అంటే మరి క్లాస్ నేర్చుకుందాం చూసావా, అంటే నీ విశ్వాసము ఎలా ఉండాలి? ఇక్కడ వీళ్ళు క్లాస్ నేర్పిస్తూ, వీళ్ళు ఈ యొక్క హెబ్రూ పదములు నేర్పిస్తూ ఈ పునాదిని ఏమంటారో అసలు ఏంటి మాట చూస్తే, ఓ అఫ్లిక్టెడ్ సిటీ అంటే ప్రయాస పడిన దానా, వేదన పొందిన దానా, అన్యాయం అయిపోయిన పట్టణమా అని చెబుతూ, అనియా అంటే అఫ్లిక్టెడ్, బాధ నొందినది, శ్రమ నొందినది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సుమా. ఏ రోజు కూడా కష్టపడిన వాడు తప్పకుండా లేస్తాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవ్వొక్కరు పడిపోయినప్పుడు వేలెత్తి చూపించొద్దు. ఇక్కడ ఈ అనియా అంటే మీనింగ్ ఏంటంటే బీయింగ్ పూర్ అంటే దరిద్రము. ఎంత కష్టం వచ్చి పడుతుందంటే హంబుల్ అంటే విధేయతగా, ఇంకా నోట్లో మాట్లాడడానికి కూడా ఏ మాట మాట్లాడితే ఏం గొడవ అయిపోతుందో అని. తర్వాత అప్రెస్డ్ అంటే అందరి చేత, అందరూ నీతులు చెప్పేవాళ్ళే, బహుశా ఎలాగైపోయేమో, బహుశా ఇది కారణమేమో. కనుక హిస్టారికల్లీ చరిత్ర ప్రకారం చూస్తే ఈ యెరూషలేము ఎన్ని అష్షూరు వాళ్ళు, తర్వాత బబిలోను వారు, ఇప్పుడు కూడా యుద్ధాలు జరగట్లేదా? కనుక ఇది జరిగింది. ఇక లాష్డ్ బై స్టార్మ్స్ అంటే దీనికి వారు రాసిన పదము ఏంటంటే సియారా. సియారా అంటే అర్థం ఏంటంటే ఒక సుడిగాలి, ఒక తుఫాను, ఒక ఈ విధముగా అన్నమాట. ప్రచండ కోపంతో ఎంతో విధములుగా ఒక స్టార్మ్, శాండ్ స్టార్మ్ అంటారు కదా, ఇక్కడ ఇసుక తుఫాన్ వస్తూ ఉంటుంది కదా, ఆ విధముగా అన్నట్లు. కాబట్టి అండ్ నాట్ కంఫర్టెడ్, నకాం 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 నహాం నహోం నచమ్యా అంటే ఆదరణ లేక, ఎవ్వరు ఓదార్చలేక, నీలో నీవు కుమిలిపోయి, ఎప్పుడైతే ఇంకా దేవుని కోసము అంటే ఆ ఆదరణ దేవుడిస్తాడు. ఐ విల్ రీబిల్డ్ యూ. దీనికి బనా అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను తిరిగి కడతాను. ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ చెప్పనియండి. ఇన్ఫర్మేషన్ నీకు తెలియచేయబడినది, కన్ఫర్మేషన్ నీకు తెలియపరచబడింది నిశ్చలమని నువ్వు తెలుసుకొని, తర్వాత ఇక్కడ డెస్టినేషన్ నీ గమ్యము ఏర్పరచుకోవాలి. అయితే ఆ మధ్యలో ఉన్నదే ట్రాన్స్ఫర్మేషన్. నీకు ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా ఏ కార్యము కూడా చేయలేవు. కనుక వీళ్ళు రాస్తున్న పదము బనా అంటే గాడ్ ఈజ్ యాక్చువల్లీ అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్ రెన్యూవల్. నిన్ను ఆత్మీయ స్థితిలో ఆయన తిరిగి నిన్ను కడతాను అని చెప్పడము. కనుక ఇక్కడ ఈ స్టోన్స్ ఇవన్నీ రాశారు కదా, అది ఒక్క మాట చూసుకొని మనం వాక్యంకి వెళ్ళిపోతే అది ప్రెషియస్ అండ్ గ్లోరియస్ స్టోన్స్ అన్నమాట. అంటే అటువంటి అమూల్యమైన వజ్ర వైడూర్యాలతో దేవుడు నిన్ను సఫీర్ అని ఆ యొక్క హెబ్రూలో రాయబడింది. ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చదివి వినిపించాను. మనము ఇక వాక్యంలోనికి వెళ్ళిపోతే ఇవన్నీ దేనికోసం చెప్పబడుతున్నాయి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతుంది, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. ఒకసారి యేసు ప్రభు వారి పుట్టుక గమనించండి. ప్రయాణాలు ప్రయాణాలు ప్రయాణాలు, అక్కడ జనసంఖ్య రాయవలనని ఈ యొక్క గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమునకు. ఎందుకు బెత్లెహేమునకు వెళ్ళవలసి వచ్చింది? దావీదు పట్టణము. దావీదు పుట్టిన చోట దావీదు కుమారుడు జన్మించాలి. కనుక బెత్లెహేములో జన్మించడానికి మాత్రమే వారి ప్రయాణము. అక్కడ ఒక ప్రయాణం చూసాం.
రెండవ ప్రయాణం మనం చూసినప్పుడు అక్కడ ఆ సత్రములో స్థలము లేనందున ఎంత దీనా, మరి అంత దీన స్థితిలో ఆ పశువుల పాకలో ఎంతో మంది ఎన్నో చెప్పేస్తారు, ఇలాగా అలాగా. అవి మనకెందుకు? ఆ యొక్క పశువుల తొట్టిలో పెట్టారు కదా, మరి వాక్యం చెప్తుంది కదా, నిజంగా అవి మనకేమన్నా ఏమిస్తాయి? విశ్వాసాన్ని బలపరుస్తాయా? ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, డెస్టినేషన్, ఆ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే, అంటే ఈ రోజున అటువంటి ప్రభు దగ్గరికి దేవదూత తెలియచేసిన దాన్ని బట్టి గొల్లలు ఎందుకు తెలియచేశారో తెలుసా? ఆ రోజున గొర్రెలు కాసుకుంటున్న దావీదు యొద్దకు యెష్షయి తండ్రి పంపించి సమూయేలు వచ్చాడని పిలిపించాడు. ఆ సమూయేలు అక్కడే ఉన్నాడు, యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. ఇక్కడ ఈ సమూయేలు పుట్టాడు. వారికి దేవదూత తెలియపరిస్తే వారు వచ్చి చూశారు తప్ప చుట్టూ సత్రంలో ఎంతో మంది ఉన్నారు, ఎవరికి తెలియపరచబడ. ఇన్ఫర్మేషన్ లేకపోతే మాకు తెలియదు కదా నువ్వు వస్తావని. కనుక చాలా మందికి నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. నెంబర్ 1 ఎవరు వచ్చారు ఇప్పుడు? గొల్లలు, గొర్రెల కాపులు. తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. ఆలోచించండి. నీ ప్రయాణంలో తర్వాత మళ్ళా ప్రయాణం ప్రారంభించబడుతుంది. ఆ బెత్లెహేం నుంచి ఎక్కడికి పారిపోయారో తెలుసా? ఐగుప్తుకి పారిపోయారు. ఎందుకో తెలుసా? 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేమని. మరి ఈ బెత్లెహేము ప్రయాణ మార్గంలో ఎవరు చనిపోయారో తెలుసా? రాహేలు చనిపోయింది. ఆ మార్గంలో ఆ యొక్క ఆదికాండం 35వ అధ్యాయంలో రెబెకా దాది అయిన దెబోరా చనిపోతుంది. 2 రాహేలు చనిపోతుంది. 3 ఇస్సాకు చనిపోయినప్పుడు అన్నదమ్ములు వెళ్ళి కలిసి పూడ్చిపెడతారు 180 సంవత్సరాలకి. మన ప్రయాణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ అది చెప్పబడుతుంది. దేవుని యొక్క, అంటే మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును అయిన రాయి, లివింగ్ స్టోన్, ప్రభువునద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల నుండి, అంటే సజీవమైన రాళ్ళు ఇవి, ఆ యొక్క కెంపు, రత్నములు, వజ్రాలు, ముత్యాలు నువ్వే. పరిశుద్ధ పట్టణమునకు నీతోనే కడతాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కనుక ఆ యెషయా 28:16 ఇక్కడ ఎత్తిపడుతూ, యాలి అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. కనుక ప్రభునందు ప్రియులరా, విశ్వసించుచున్న మీకు ఈ మూలరాయి యేసుక్రీస్తు, ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో మూలకు తలరాయి, అడ్డురాయి, అడ్డుబండ. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనల్ని దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. నీ పునాది, నా పునాది. ఎంత వయసు వచ్చిందని ముఖ్యం కాదు. ఈ రోజు నుంచైనా ఈ క్రిస్మస్ మాసంలో ఉన్న నీవు నీ హృదయంలో యేసు ప్రభు జన్మిస్తే ఆయన నిన్ను తిరిగి కడతాడు. ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తు. ఆయన దగ్గర ప్రతి జవాబు ఉంది. ఆయన దగ్గర లేనిదంటూ ఏదీ లేదు. నిన్ను, నన్ను ప్రభు దీవిస్తున్నాడు. ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి. విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవించమని, అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని, ఈ క్రిస్మస్ మాసములో శుభములతో నింపమని. ఇదిగో తండ్రి, మరి 20వ తేదీ మెగా క్రిస్మస్ను కూడా నువ్వు ఘనముగా జరిపించమని,
సాల్మియా క్రిస్మస్, జహరా క్రిస్మస్ ను మహిమ పొందుకొనందుకు యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.